వైసీపీ నేతలు ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి జనసేనాని పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవిపై ధ్వజమెత్తారు. జగన్ ప్రజల కోసం పార్టీ స్థాపించారని, కానీ మెగా కుటుంబం పైసల కోసం పార్టీ పెట్టిందని విమర్శించారు. జగన్ కు పవన్ చిరంజీవులకు ఉన్న తేడా అదేనని అన్నారు. పవన్ కళ్యాణ్ సభలకు వచ్చే జనం ఎవరూ ఓట్లేయరని, జగన్ కు నోటుకొచ్చినట్లు తిట్టడం తప్ప ప్రజలకు ఏం చేస్తాడో పవన్ చెబుతారా అని పోసాని ప్రశ్నించారు. నీకు లేదు, నీకు డబ్బులు, నీకు పదవి, నీకు ఒక అండ, నీకు ఒక అధికారం నీకు కావాలి, మీ అన్నయ్య కూడా కావాలి. అది మీకు తెలీదా? వంగుడి రంగాన్ని ఎవరు చెప్పారో తెలీదా? మొదటిగా పద్మనాభం గారిని ఎవరు అవమానించారో తెలీదా? రామారావు చంపింది వెన్నుపోటుతో తెలీదా? కాపులు గుండాలు, కాపులు రౌడీలు, వీళ్ళకి ఓటేయద్దు, వీడితే మన కమ్మాళ్ళు బతకనివ్వరు అంట కూడా మీకు తెలీదా? నేను తెలియజెప్పాక అయినా మీ చెవుల్లో శేషం పోసుకుంటారు. ఎందుకో జగన్ అంటే కోపం. ఎందుకు కోపం అంటే వీడు బచ్చా. సేమ్ చంద్రబాబు అదే ఇల్లు కూడా అంటే మనం పెద్ద పెద్ద హీరోస్ కదరా, వీడు ఏ హీరో కూడా కాదు కదా. ఎక్కడో రాయలసీమలో మారుమూల పుట్టినోడు, ఆ మూల ఎక్కడెక్కడో ఎట్టా అతల్లో ఉందిరా ఇదేంటి? అదేమి లేదు. ఆయన దగ్గర ఏం మంత్రాలు లేవు. ఓం బడి కాళికాదేవి ఏమి లేవు. ఆయన నిద్రలేస్తే నిద్రపోయేదాకా ప్రజల గురించి ఆలోచిస్తాడు. మీరు ఆలోచిస్తారా? చిరంజీవి గారు కానీ నువ్వు కానీ ఆలోచిస్తావా? ఏ రాసుకొని అదే వాడిని ఎలా తిట్టాలరా? ఆ పంచి చెప్పు, ఓ మంచి పంచి చెప్పు. ఇలా మనం తిట్టాం కదరా, ఎక్కువ మంది క్లాప్స్ కొట్టారు. సిగ్గుపడండి. ఒక మంచి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి దొరికాడు. ఆంధ్రప్రదేశ్కి సార్ నేను ఒకటే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు మనందరం ఒకే కులంలో పుట్టాం. మన కులం యాటిట్యూడ్ ఎలా ఉంటుంది నీకు తెలుసు, నాకు తెలుసు. ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, మీరు పదవి లేకపోతే ఉండలేని తెలుసు. కానీ దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి జగన్మోహన్ రెడ్డి గారిని చంపకండి. నా రిక్వెస్ట్ అది. మీరు ఏమన్నా చేయండి, మళ్ళీ ఒక 10,000 కోట్లు పెట్టి మేనేజ్ చేసి జైల్లోనే పెట్టండి, వాళ్ళ ఇంట్లోనే పెట్టండి. ఇటు రావద్దు. పులివెందులు చుట్టూతా పెద్ద ఇరప చేయండి, కానీ ఇతను చంపొద్దు. నువ్వు చంపుతావు. నాకు ఇప్పటికీ 6 తెలుసు. చంద్రబాబు నాయుడు గారు, నీకు మనిషిని చంపటం అంటే గడ్డి పూచ. ఎందుకు ఈ చంపుతాడు నాకు చెప్పంటావా? ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, రామ్ గోపాల్ వర్మ ఆర్జీవి అతన్ని మర్డర్ చేయడానికి ప్లాన్ చేసి ఆపుకున్నాడు. దైవ సాక్షిగా నేను చెప్తున్నా. ఈ భయంలో, ఈ బాధలో నేను చెప్పేశాను. ఇక చెప్పకూడదు అనుకున్నాను, పేర్లు కూడా చెప్తా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నీ పేరేం చెప్పను. మీరున్నారు, మీ పేరు చెప్పను. రామ్ గోపాల్ వర్మ గారు కూడా నేను చెప్పలే ఇంతవరకు. 2 days కింద నేను ఎంత షాక్, ఐ క్రైడ్ లైక్ ఎనీథింగ్. అరే, ఒక పార్టీలో, ఒక వైసీపీలో ఒక మంచి ముఖ్యమంత్రి దగ్గర పనిచేస్తే చంపేస్తారా? గట్టిగా 2 మాటలు మాట్లాడితే చంపేస్తారా? ఒక కోపం, ఒక తిట్టు, ఒక బూతు సమాజానికి ప్రమాదం కాదు చంద్రబాబు నాయుడు. ఒక మోసం, ఒక అబద్ధం, ఒక వెన్నుపోటు, ఇది సమాజానికి డేంజర్. అవి నువ్వు చేస్తున్నావు. ఇదే రామ్ గోపాల్ వర్మని ముందు ప్లాన్ చేసుకొని ఆగారా లేదా నేను పేరు చెప్తా. ఐ వెంకట్రావు గారు తెలుసుగా మీకు, ఒకప్పుడు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్, మహా టీవీ. వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా అనిల్ గారు ఇందులో ముఖ్యుడు. అనిల్, నా తల్లి సాక్షిగా చెప్తున్నా, నీ పేరే చెప్పారు. ఎక్కడ చెప్పారు? మన కమ్మోళ్లే, మన కొమ్మలు. ఆయన ప్రపోజల్, ఈయన పక్క రాజేష్ కిలారు, వీళ్ళు. ఈయన రాజేష్ కిలారు చెప్తే రాజేష్ కిలారు ఓకే, ఫైల్ ముందుకెళ్ళిపోయింది. నారా లోకేష్ ఓకే, ఫైల్ ముందుకెళ్ళిపోయింది. నారా చంద్రబాబు నాయుడు నోకే, నో. ఎందుకు నో తెలుసా? రామ్ గోపాల్ వర్మ అనేవాడు బచ్చా, పిచ్చోడు. వాడు
వాడిని చంపితే ఎందుకు వేస్ట్ భలే అని తప్పితే రామ్ గోపాల్ వర్మని నాలాంటి బచ్చాగాడిని చంపడం అనేది వాళ్ళకి డడ్డీచి అన్న. వాళ్ళ దగ్గర వేలు వేలు లక్షల కోట్లు సంపాదించావు చంద్రబాబు నాయుడు. ఒకటే గుర్తుపెట్టుకో, నువ్వు 75 ఏళ్ళు వచ్చినాయి, మీకు కూడా నేను కూడా ఒక బిడ్డ లాంటి వాడిని. ఎప్పుడు చంపకు, ఎవరు చంపకు. నాకు ఇప్పుడు భయం వేస్తుంది, ఏడుపు వస్తుంది. ఎనీ టైం నేను చంపచ్చు. ఆయన వెంట్రుక ముక్క 60 ఏళ్ళు బతికా. ఇంట్లో అందరూ బాగా బ్రహ్మాండంగా అన్ని 60 ఏళ్ల పాటు ఇప్పుడు మా ఇంట్లో మంచి జీవితం అనుభవించా. కానీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీరు చదువుకున్నవారు, చంద్రబాబు నాయుడు గారు మీరు చదువుకున్నవారు, ఇలాంటివి చేయకండి. మీరు ఓడిపోయారనుకోండి, మళ్ళీ ఆలోచించుకోండి ఏం తప్పు జరిగింది. మీరు కావాలంటే ఒక్కొక్క ఓటుకి ₹1,00,000 ఇచ్చి గెలవండి తప్ప ది గ్రేట్ హానెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం చంపకండి. నేను తల్లి సాక్షిగా చెప్తున్నా, నన్ను చంపినా నేను బాధపడ్డాను. చావుబతుల్లో ఉన్నానుకో మీ మీద కూడా నేను మళ్ళీ ఇదిగో కనకదుర్గమ్మ సాక్షిగా చెప్తున్నా, చావుబతుల్లో ఉంటే ఎవరైనా చంపిందంటే మీ అబ్బాయి పేరు చెప్పను, మీ పేరు చెప్పను, నేను నిజంగా చెప్పను. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం చంపకండి. ఈయన్ని మీరు చంపారంటే 5 కోట్ల మంది చచ్చిపోయినట్టే. వాళ్ళ జీవితాలు, వాళ్ళ భవిష్యత్తు నాశనం అయిపోతాయి. మీకు కావాలంటే ఎట్టగట్ట ఓడించుకోండి, ఎట్టగొట్ట చంపకుండా. అదొకటి. రామ్ గోపాల్ వర్మ ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు మీకు థ్యాంక్ యూ వెరీ మచ్. రామ్ గోపాల్ వర్మ సినిమా డైరెక్టర్. ఇతన్ని మర్డర్ చేయడానికి ప్లాన్ జరిగింది. ఇందులో ముఖ్య పాత్రధారి అనిల్, కేర్ ఆఫ్ కూడా చెప్తున్నా, వెంకట్రావు గారి కొడుకు. అతను మరి నాకుంటారుగా కమ్మాస్లో, నేను కూడా ఫేమస్సే కదా వాళ్ళకి, నాకు చెప్పేవాళ్ళు చెప్తారు కదా. వాళ్ళ తాలూకా ఉన్నవాళ్ళు, రాజేష్ తాలూకా ఉన్నవాళ్ళు ఇక్కడ కమ్మాసులో ఇక్కడ అన్నా ఒక వికెట్ పడిపోతుందన్నా, అదే ఇప్పుడిప్పుడే ప్లాన్ చేస్తున్నారు. ఎవరు తమ్ముడు అంటే ఆర్జీవి అన్న సినిమాలో ఇది తీశాడు కదా. అవి ఇతని గురించి మరి చంద్రబాబు గురించి ఏమన్నాడో, అతను ఏమన్నాడో నాకు తెలీదు. చేస్తే నేను షాక్ అయిపోయాను. ఇప్పుడు మైకి ముందు చెప్పా, ఇంకా సీఎం గారు అక్కడ ఉన్నారు కదా, అప్పుడే ఈయనకి అటాక్ చేశారు. అంటే ఒక ముఖ్యమంత్రిని ఈ లెవెల్లో మర్డర్ అటెంప్ట్ చేస్తే అసలు ఆర్జీవి ఎంత, నేనెంత, మాలాంటి వాళ్ళు మేము ఆకుల్లా రాలిపోవటమే. అనిల్, ఇది నిజమా కాదా నీ మనస్సాక్షికే తెలుసు. ఇది పచ్చి అబద్ధం అనుకో, నా మీద కేసు పెట్టు. నేను సారీ చెప్తా, ఇది అసలేం లేదండి అంటే చెప్పు. నాకు కనకదుర్గమ్మ సాక్షిగా చెప్తున్నా, నాకు చెప్పారు. కనకదుర్గమ్మ సాక్షి, నా బిడ్డల సాక్షి, నా భార్య బిడ్డల సాక్షికి చెప్తున్నా. ఇది కనుక నేను ఇక్కడ కూర్చొని ఇది క్రియేట్ చేసుకుంటే నేను ఒక అమ్మాబుకి పుట్టినట్టు కాదు. తల్లి సాక్షిగా చెప్తున్నా. నేను విని ఆ రోజే నాకెంత ఫస్ట్ టైం కన్నీళ్ళలో వచ్చి భయం సాగిపోయా. ఒరే, ముఖ్యమంత్రికి సేఫ్టీ లేకుండా చేస్తున్నాడు ఇతను, మన పరిస్థితి ఏంటి అంటే డీటెయిల్స్ అన్నీ చెప్పాడు. అన్న ఇట్లా అన్నారన్నా, మన రాజేష్ అన్న దాన్ని ఓకే అన్నట్టుగా అన్నారు. ఆయన లోకేష్ బాబు కూడా ఓకే అన్నట్టంటే పెద్ద ఆయన దగ్గర తీసుకెళ్లారు. ఈ ప్రపోజల్ అంటే నో అని ఆయన గంభీరంగా లేచి వెళ్ళిపోయాడు. అంటే కామ్గా ఏం మాట్లాడకుండా నో అంటే తప్పనలా, వాడిని టైం వేస్ట్ వాడి కోసం అన్నట్టుగా, అయినా పర్లేదుగా కాదు. ఇదే మాటలు నేను స్పష్టంగా విన్నా. అనిల్, ఇది గనక ఇతను అనిల్ మొత్తం టీడీపీ వర్క్ అంతా చూస్తుంటాడు. టీడీపీ దగ్గర ఆయన టీడీపీ సంబంధించిన ఈ సోషల్ మీడియాలో 24 మంది ఆయన తాలూకు మనుషులు పనిచేస్తూ ఉన్నారు.
ఇక్కడే అపూర్వ జయచంద్రన్ అని ఒక ఆమె ఉంది, ఆమె పనిచేస్తుంది. పీకే వస్తాడు ఎప్పుడు హైదరాబాద్, శుక్రవారం దాకా ఉండి వెళ్ళిపోయి మళ్ళీ వస్తాడు. మళ్ళా అక్కడ మీటింగ్ జరుగుతుంది. ఇప్పటికీ పీకే ఈ రాజకీయాల కోసం ఉండిపోయాడు అక్కడే. ఆమె అతని శిష్యురాలు ఈమె అపూర్వ జయచంద్రన్, ఆమె ఉంది. అనిల్, ఇది నిజము అబద్ధం అయిందనుకో, అబద్ధం ఏంటంటే నీకు ఫేక్ న్యూస్ వచ్చిందనుకో, నీ కాళ్ళకి దండ పెట్టి సారీ చెప్తాను. కానీ గుర్తుపెట్టుకో, నీకు భార్య బిడ్డలు ఉన్నారు. చంపటం అనేది డెడ్ ఈజీ. నేను కూడా ఒక 10 లక్షలు పడేస్తే పలానా వాడిని చంపురా అంటే చంపే సమాజం మనకు తయారైంది. అది గుర్తుపెట్టుకో అనిల్. నువ్వేమన్నా చెయ్యి, గెలవటానికి చంపక్కర్లా, ఓడించండి అంతే. అంతేగాని అతను ఏదో సినిమాలు తీయటం వలన మీరు ఓడిపోతారా, నేనేదో ప్రెస్ మీట్ పెట్టడం వలన ప్రజలు మారిపోతారా? మేము తెలియజేస్తున్నాం, మేము చెప్పింది నిజమే అబద్ధం మీరు ఆలోచించుకోండి, చైతన్యం అవ్వండి, ఇవే చెప్తాను తప్ప అతనికి ఓటేయద్దు మాకు ఓటేయండి అని ఎప్పుడు చెప్పలే. నేను చెప్పం కూడా. జనాలకి ఈ నిజాలు చెప్తున్నాం. పలానా వాడిది, పలానా వాడిది, పలానా వాడిది, నిర్ణయం మీదే. అంతేగాని అన్ని పథకాలు మీకు ఇస్తున్నాడు కదా మా జగన్కి వేయండి అనుకోండి. నేను అన్నాను, మీకు తెలుసుగా ఎవరికి వేయాలో, మీకు తెలుసుగా ఈ ప్రభుత్వం ఎంత బాగా చేస్తాం మీకు తెలుసు కదా. దాన్ని చెప్పేదే ఉంది. కానీ ఈ తప్పుడు ఆలోచనలు ఆ కోటరీలో నడుస్తున్నాయి. అనిల్, ఇట్లాంటివి ఎప్పుడు నువ్వు ఎంకరేజ్ చేయకు, నీ దగ్గరదే అప్పుకో. వద్దు, నీకు భార్య బిడ్డలు ఉన్నారు. నేను అబద్ధం చెప్పి నీ మీద చెప్తాను చెబితే పెద్దాడు మీద చెప్తాను, నీ మీద చెప్తాను. నేను నన్ను చంపుతానికి అన్నారా? నన్ను చంపడానికి అనలేదుగా. నేనే సింపతి కోసం చెప్పుకున్నాగా. నన్ను చంపోయారండి పారిపోయి వచ్చాను అనలేదుగా. ఆర్జీవి మరి ఆయన వేరే, నేను వేరే కదా. ఆ పేరు ఎందుకు చెప్పారు వాళ్ళు? ఆర్జీవికి సంబంధం రా అన్నా నేను అప్పటికి. ఉండయన్నా, అది జరుగుతుందన్నా. మరి ఏం చెప్పాలో ఏంటో, ఇది ఏమన్నా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ ఎవరైనా దీన్ని ఆలోచిస్తే నిజమా కాదా తెలిపోతుంది. అబద్ధం అంటే చాలా సంతోషం. ఏనా అతను ప్రపోజల్ ఏదో ఉంది, ఉంటే ఆ ప్రపోజల్ ఈయనకి వచ్చింది అనిల్కి. అనిల్ ఏమో తర్వాత ఈ రాజేష్ కిలారు ఆయన ప్రపోజ్ చేశారు, ఓకే అన్నాడట, ఇది ఓకే అన్నాడట. అక్కడ నుంచి బాబు దగ్గరికి వెళ్తే బాబు ఓకే అన్నాడు, లోకేష్ బాబు. ఆ నుంచి చంద్రబాబు దగ్గరికి వెళ్తే నో, ఇదే నో అని లేచి వెళ్ళిపోయాడు. ఇవి మరి చెప్పదలుచుకుంటే బాబే చెప్పేవాడిగా. ఇది ఆ విషయంలో నేను చంద్రబాబు నాయుడు గారు నాలాంటి వాళ్ళని ఇలాంటి వాళ్ళని చంపకండి సార్, చంపించకండి సార్. మేము చాలా చాలా చిన్నవాళ్ళం, ఇంకా మా పిల్లలకి పెళ్ళి అవ్వలేదు, ఇంకా కొన్నాళ్ళు జీవితం చూడాలని ఉంది, ఇంకా కొన్నాళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూడాలని ఉంది. నాకు ఇష్టమైన మనిషి, ఆయన్ని చంపకండి. ఆయన చంపితే మేమంతా చచ్చిపోయినట్టే. నేను చెప్పినా ఉపయోగం లేదు, ఆయన చూడండి కదా. అందుకని మమ్మల్ని చంపకండి. ఎట్ట గెలవాలో అవి మాట్లాడండి. ప్రజలు ఎలా మొబిలైజ్ చేయాలో, ఎలా చైతన్యం చేయాలో అది చెప్పండి. తప్పులు చెప్పండి తప్ప చంపటాలు, ఈ క్యాట్బాలు ఇవన్నీ సార్ చాలామంది ఉన్నారు సార్. మీరు అనుకుంటున్నారు మీకే తెలుసు, నా దగ్గర లక్షల కోట్లు ఉన్నాయి, వాడు చంపామంటే ఒక 2000 కోట్లు పక్కన పడేస్తే మనం బయటకు వస్తాంరా అని మీరు అనుకుంటున్నారు. ఇది చూసి 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 విసుగు పుట్టి టెంప్ట్ అయ్యేవాళ్ళు చాలామంది సమాజంలో ఉన్నారు. బాబు గారు గుర్తుపెట్టుకోండి, ఎంత పెద్ద పెద్ద వాళ్ళు ఎలా వెళ్ళిపోయారో పైకి మీకు తెలుసు. మీరు ఈ వయసులో హుందాగా ఉండండి సార్. ఆఫ్టర్ ఆల్ రాజకీయాల కోసం అలా వద్దు సార్, అలా వద్దు సార్, ప్లీజ్ సార్. కనీసం వెనుపోటు పొడిచి సీట్లు లాక్కోండి. అప్పుడు 23 ఎమ్మెల్యే టికెట్లు దొంగతనంగా తీసుకున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు కష్టాజీతం, వైసీపీ ఎమ్మెల్యేలు కొనేశారు కదా, అటు కొనుక్కోండి కావాలంటే. అంటే మనుషులు మాత్రం చంపకండి సార్,
మనుషులను చంపొద్దు, జగన్ బాబుని చంపొద్దు, జగన్ బాబుని చంపొద్దు, జగన్ బాబుని చంపొద్దు. ప్రామిస్ కన్నా ఇప్పుడే ఈ మాటల్లో ఇక తట్టుకోలేక చెప్పేసి, అంటే చెప్పదలుచుకోలే, వద్దు 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 అని ఎప్పుడన్నా పెద్దలు చెబుతామని ఆగా. అంటే అక్కడ ప్రపోజల్ నువ్వు అన్నారు కదా అని కొంచెం ధైర్యం. కానీ ఇప్పుడు ఇతను పెళ్ళాం అన్నందుకే అతను ఈ లెవెల్లో స్పందిస్తున్నారంటే ఇక ఇవన్నీ మాటలతోనే నాకేదో బాధేసి బయటికి పెట్టాను. లేదు పెట్టకూడదు నేను, కానీ తప్పల. అందుకని డైరెక్ట్గా చంద్రబాబు గారు చెప్తాను, చంద్రబాబు అన్న నీకు కావాలంటే నువ్వు జగన్ని అస్సలు మేము చంపవంటే అన్నా నేను ఈ పార్టీలోంచి కూడా వెళ్ళిపోతానన్నా, వెళ్ళిపోయి మా హైదరాబాద్ నుంచి బయటికి రాను, ప్రెస్ మీట్లు కూడా పెట్టను. ఆయన చంపనని మాట ఇవ్వండి, మేము ప్రెస్ మీట్లు కూడా రాము.